పీఎంఓ అధికారినంటూ నటించి మోసాలకు పాల్పడ్డ కేటుగాడిపై కేసు నమోదు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తు చేపట్టింది. పీఎంఓలో సీనియర్ అధికారిగా నటిస్తూ ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. టీటీడీలో సుప్రభాత దర్శనం కోసం రామారావు పేరుతో సిఫార్సు లేఖ రాశాడు. అలాగే కర్ణాటకలోని రెవెన్యూ అధికారులకు లేఖ రాసి భూముల రికార్డులు కావాలని కోరాడు. అంతేకాదు ఓ ప్రముఖ యూనివర్సిటీకి లేఖ రాసి అడ్మిషన్ కావాలని సిఫార్సు చేశాడు. ఈ లేఖపై స్పందించిన టీటీడీ పీఎంఓ కార్యాలయాన్ని సంప్రదించింది. అయితే రామారావు పేరుతో డిప్యూటీ సెక్రటరీ ఎవరూ లేరని తెలిపిన పీఎంఓ అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు.